ఇంకా ఇక్కడే మేకులు కొనేసి రీల్స్లు మన అదే ట్రాక్టర్ బురదలో తిప్పే రీల్స్లు తీసుకొచ్చి ఇక్కడే వేసి ఇక్కడే కట్టేస్తాం. ఇక్కడే మేత కూడా వేస్తాం. మాకు నైట్ టైము ఏమన్నా వస్తే అనే భయం ఉండదు, ఎందుకంటే ఏమి రావు అని మాకు 100కి 200% నమ్మకం ఉంది. అందుకని మేము ఎవ్రీ ఇయర్ సమ్మర్లో మన ఏప్రిల్ టు జూలై వరకు ఇక్కడే కట్టేస్తాం. ఏంటంటే జూలై ఎండింగ్ ఆగస్ట్ స్టార్టింగ్ నుంచి ఇక దోమలు వస్తాయి కాబట్టి ఇక మస్కిటో నెట్ వేసేసి మస్కిటో నెట్లో కట్టేస్తాం. ఇంకా అయితే దీనికి మేము ఈ చేనుకి పర్టికులర్గా దీని గురించి ఎందుకు చెబుతున్నానంటే, నేను మా బఫెల్లోస్ని ఇక్కడ కట్టేస్తాం కదా, అవి వేసిన అదే మా పేడ ఏదైతే ఉంటుందో దాన్ని చుట్టూరు చిమ్మేస్తాం. మేము దాన్ని ఎత్తేసేది ఏమి ఉండదు, కాకపోతే దాన్ని చుట్టూరు చిమ్ముతాం. ఇప్పుడు ఇక్కడ బట్టి జిమ్మాము, ఇంకొక 2 స్టెప్పులు అవతలేస్తాం మేకులు, అక్కడ కొన్నాళ్ళు కట్టేస్తాం, అది అటు జిమ్ముతాం, ఇంకా కొన్నాళ్ళు ఇంకొంచెం అవతల, అట్లా ఆ సమాధి ఏదైతే కనపడుతుందో ఆ సమాధి దాకా కట్టేస్తాం. ఇట్లా మొత్తం ఇక యూరియా డిఏపి అట్లాంటివి ఏమేమి పెట్టం దీనికి. ఇక డైరెక్ట్ విత్తనాలు భూమిలో ఎదబెట్టేస్తాం మిషన్ ద్వారా. ఎందుకంటే వాటిది డంగ్ ఏదైతే ఉందో అది చేలు మొత్తం ఇదైపోయి ఉంటుంది కాబట్టి అదే బలంగా మేము ఉపయోగిస్తాం దీనికి. వాటికి ప్రజెంట్ నేను మ్యాక్సిమం దూడలనే ప్రిఫర్ చేస్తా ఎవరైనా డైరీ ఫామ్ పెట్టాలి అనుకునే వాళ్ళు, ఎందుకంటే వాటిని మీకు తగ్గట్టు మీ వాతావరణానికి తగ్గట్టు అలవాటు చేసుకోగలుగుతారు వాటిని పెంచుకోవటం వల్ల. ఇది నా దగ్గరికి వచ్చినప్పుడు సన్నగా అసలు లేచి నిలబడలేనంత ఇదిగా ఉండేది, ఇప్పుడు చూడండి ఎట్లా తయారైందో. ఇది హీట్కి రావాలంటే ఇంకొక 6 months 7 months, ఒక 1 year వేసుకోండి, 1 year పడుతుంది ఇది నాకు హీట్కి రావాలంటే. నా దగ్గర మా బఫెల్లో ఒకటి ఉంది, మా 7 years 8 years బ్యాక్ మా దగ్గర మా బర్రెకి ఒకదానికి పుట్టింది అది. అయితే దాన్ని మేము నార్మల్గా ఉంచుకున్నాం. అదిగో అక్కడ బ్లూ కలర్లో కనపడుతుంది కదా, మెడలో తాడేసి చుక్క ఉంది దానికి. మాకు అది మా దగ్గర 8 years నుంచి ఉంది. 8 years ముందు కూడా మా దగ్గరే పుట్టింది అది. అయితే దాని బేబీస్ వచ్చేసి మా దగ్గర 4 ఉన్నాయి, మన దూడలు. దాని దూడలు 4 ఉంచుకున్నాం మేము. ఆ కనపడేది కూడా దాని దూడే, ఇది దాని దూడే, మళ్ళీ లోపల ఇంకొక దూడ ఉంది అది. ఈ 3 ప్రజెంట్ ఈ 3ని పెంచుతున్నాము. అయితే దాని బ్రీడే ఎందుకు పెంచుతున్నాం అంటే, దాని మిల్కింగ్ కెపాసిటీ కావచ్చు, దాని కన్సీవ్ అయ్యే రేట్ కావచ్చు, దాని అట్టర్ క్వాలిటీ అనేది ఏదైతే ఉన్నదో అదే కావచ్చు, అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. దాన్ని వచ్చేసి ముర్రాలో క్రాస్ అంటాం. మేము చాప్ కటర్ అనేది కూడా యూజ్ చేయము. ఇప్పుడు ఇది ఉంది ఇదంటూ, ఇక ఇదంటూ డైరెక్ట్గా తినేస్తాయి అది. అందువల్ల మేము ఇట్లా చాప్ కటర్స్ అయ్యేమో యూజ్ చేయము. ఇంకొక మెయిన్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే, మీరు మీ వీలైనంత వాటికి బఫెల్లోస్ని లోకల్గా తిరిగే వాటిని ప్రిఫర్ చేసుకోండి. అవి అయితే మన వాతావరణానికి అలవాటు అవుతాయి. స్టాల్ ఫీడింగ్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించబాకండి. స్టాల్ ఫీడింగ్ వచ్చేసరికి మీ బఫెల్లోస్ చాలా వీక్ అయిపోతాయి. కొన్నాళ్ళకి మీ లైఫ్ స్పాన్ తగ్గిపోయింది మీ బఫెల్లో ఏదైతే ఉందో. అట్లా చేయటం వల్ల మీరు వీలైనంత వాటికి స్టాల్ ఫీడింగ్ని అవాయిడ్ చేయండి. స్టాల్ ఫీడింగ్ చేస్తే అధిక ఖర్చు, 1 లీటరు 2 లీటర్స్ పెరుగుతాయి అంతే, కానీ దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. కాబట్టి స్టాల్ ఫీడింగ్ అవాయిడ్ చేయండి. స్టాల్ ఫీడింగ్ ఇవ్వటం వల్ల అడ్వాంటేజెస్ ఒక 2 లీటర్స్ ఎక్స్ట్రా పెరిగిద్దని, డిసడ్వాంటేజెస్ ఎన్ని ఉంటాయో తెలుసా? మీ బఫెల్లోస్ బోన్స్ వీక్ అయిపోతాయి, మళ్ళీ కాల్షియం డెఫిషియన్సీ వచ్చిద్ది, మళ్ళీ మినరల్ మిక్చర్స్ అని ఎన్ని పెట్టాలి, మళ్ళీ మెడిసిన్ అప్పుడప్పుడు మెడిసిన్ అని వాడాలి, మళ్ళీ మన పాలల్లో కుదపలు అనేవి అవి వస్తూ ఉంటాయి. వాటన్నిటిని తట్టుకోవాలంటే నేను మా బఫెల్లోస్కి ఈరోజు వరకు నాకు ఊహ తెలిసిన కాడి నుంచి నేను బఫెల్లోస్ దగ్గర ఉంటాను. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను ఏ రోజు కూడా బఫెల్లోస్ని ఇట్లా కట్టేసి స్టాల్ ఫీడింగ్ అనేది ఇవ్వలేదు. మాకు తిరిగి వచ్చే అవకాశం ఉంది కాబట్టి తిప్పుకొని వస్తాను. అవకాశం లేకపోయినా కాలువలో కాలువకు దోలికెళ్ళి కాలువలో బొనుకోబెట్టుకుని అటు మేపుకొని తీసుకొస్తాను. స్టాల్ ఫీడింగ్ అంటే మీకు ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకోవటమే, అంతేగాని దానివల్ల యూజే ఉండదు. నేనైతే లోకల్ బ్రీడ్నే ప్రిఫర్ చేస్తాను. మీరు మీ అవకాశాన్ని బట్టి మీరు చూసుకోండి. నేనైతే స్టాల్ ఫీడింగ్ అవాయిడ్ చేయమని చెప్తాను. ఇదిగో ఈ బర్రె చూడండి ఎలా దంటులు తింటుందో. మా బఫెల్లోస్ అన్నీ అంతే, మేము అలా అలవాటు చేస్తాం. మా దగ్గర వచ్చినప్పటి నుంచే మేము వాటిని చిన్నప్పటి నుంచే, ఇప్పుడు అది ఉంది మా షెడ్లోనే పుట్టింది, దాన్ని కూడా అంతే అలవాటు చేసాం కాబట్టి అది అలానే మేస్తుంది.
ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియోలో మేము జనవరి 30న ఒక సీడ్ చల్లాము మా బఫెలోస్కి. ఫిబ్రవరి ఎండింగ్కి అది వస్తుంది, మార్చ్ స్టార్టింగ్కి అది వస్తుంది. అది మార్చ్ నుంచి మే ఎండింగ్ వరకు మేము అదే మా బఫెలోస్కి ఫీడ్గా ఇస్తాం. ఆ గ్రాస్ వెరైటీ వల్ల మీకు మ్యాక్సిమం ఫ్యాట్ కంటెంట్ పెరుగుతుంది, మిల్కింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది. పప్పు జాతి గిడ్డ అది. దాని గురించి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అప్పటి వరకు ఈ వెన్నెలా డైరీ ఫార్మ్స్ పేజ్ని ఫాలో అవ్వండి. ఆ గ్రాస్ ఏదైతే ఉందో అది సీజనల్ గ్రాస్. నేను చెప్పేది అది పప్పు జాతి గిడ్డలో అందరూ హెడ్జ్ లూసన్ అంటారు, దశరథ గిడ్డి అంటారు. అది లాంగ్ టర్మ్ గ్రాస్. నేను చెప్పేది షార్ట్ టర్మ్ గ్రాస్లో పప్పు జాతి గిడ్డలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో నేను చెప్పేది ఒకటి. అది నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చూపిస్తాను. అప్పటి వరకు ఈ వెన్నెలా డైరీ ఫార్మ్స్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ.